మాకైతే గులాబ్ జామున్ 2 రావాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజు లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే 6th డే మా కాలనీ గణేశునికి బోలెడన్ని ప్రసాదాలు చేసుకొని వెళ్తున్నాం అనమాట. ఈరోజు ఎన్ని ప్రసాదాలు చేసుకొని వెళ్తున్నాము అనేది నేను వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మనకు వచ్చేసి అంటే ఒక్కొక్కరం ఒక్కొక్క ఐటెం చేసుకొని వస్తున్నారు కదా. ఇంకా మనకు వచ్చేసి రవ్వ లడ్డు అండ్ పంచకజ్జాయ వచ్చిందనమాట. సో ఈరోజైతే నేను రవ్వ లడ్డు చేసేసాను ఆల్రెడీ. ఏంటంటే ఆ ప్రాసెస్ అంతా నేను మీతో షేర్ చేసుకోవట్లేదు, పెద్ద లెంతీ అయిపోతుంది వీడియో, అందుకోసమని. ఇంకా అక్కడ సెలబ్రేషన్ ఎలా చేసుకుంటాము ఏంటి అనేది నేను ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మన కాలనీ గణేశునికి మనం ఆల్రెడీ రవ్వ లడ్డు ప్రిపేర్ చేసాం కదా, అందులో నుండి మన స్వామివారికి అంటే మన ఇంట్లో నిత్యం పూజ చేసుకునే స్వామివారికి అయితే కొన్ని లడ్డూలు స్వామివారికి పెడతాను ఎప్పుడైనాను. ఇంకా ఈవినింగ్ 5:30కి అనమాట. ఇప్పుడైతే 5 అవుతుంది. సో ఇక్కడ ఇంట్లో దీపారాధన చేసేసి స్వామివారికి కూడా రవ్వ లడ్డూలు పెట్టేసి ఇంకా కాలనీ గణేశునికి కూడా రవ్వ లడ్డూలు తీసుకెళ్ళాము. సో అక్కడైతే 15 లడ్డూలు వేసారనమాట, కౌంటింగ్ చేసేసుకున్నాను. సో ఇక్కడైతే ఒక 5 లడ్డూస్ స్వామివారికి నైవేద్యంగా సమర్పించి అక్కడ ఎలా సెలబ్రేషన్ చేసుకుంటాము అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. అంతకుముందైతే నేను ఏ శారీ కట్టుకుంటానో ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మీకు తెలుసు కదా, నేను ప్లెయిన్ శారీస్ ఎక్కువగా యూజ్ చేస్తాను. ఈ మధ్యలో అయితే ఎక్కువ యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇదనమాట కృష్ణ గ్రీన్ కలర్ శారీ. ఈ శారీకి నేను బ్లౌజ్ ఎలా సెట్ చేసుకున్నానంటే, సో ఎల్లోకి ఇలా నెట్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా. సో ఇలా నెట్తో మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసాము. సో ఫ్రంట్ స్టార్ నెక్ వస్తుంది, బ్యాక్ కూడా స్టార్ నెక్ వస్తుంది. సో ఈ శారీ కట్టుకున్న తర్వాత లుక్ ఎలా ఉంది అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎలా ఉంది అనేది మీరు కామెంట్ బాక్స్లో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. సో ఈ శారీకి ఈ బ్లౌజ్ అనమాట. నచ్చిందా? ఇంకా ఇక్కడైతే ఆ రవ్వ లడ్డు ప్రిపరేషన్ చేస్తున్నాను అనమాట. ఫుల్ వీడియో తీయలేదు. అలా ఇక్కడ సిరప్ రెడీ చేస్తున్నాను. ఈ సిరప్ని ఆ రవ్వలో వేసేసి లడ్డు కట్టేస్తాను అనమాట. సో అంతే ప్రాసెస్, అందుకే నేను మీతో షేర్ చేయలేదు. ఆల్రెడీ మన వీడియోలో ఉంది రవ్వ లడ్డు వీడియో. సో ఇంకా ఇక్కడైతే 51 రవ్వ లడ్డు అయితే తీసాను అనమాట. ఇంకా ఇక్కడైతే పంచకజ్జాయ రెడీ చేసి పెట్టాను. ఫ్రెండ్స్ చూసారు కదా మనం చేసిన ప్రసాదాలు, వాటిని తీసుకొని ఇప్పుడైతే మా కాలనీ ఉన్న గణేశుని దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. సో అక్కడ సెలబ్రేషన్ అంతా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో నా అవుట్ఫిట్ అయితే ఎలా ఉంది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇదైతే ఇప్పుడు నెట్తో వస్తుంది కదా, సో చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇట్లా ప్లెయిన్ శారీస్కి ఇట్లా హెవీ బ్లౌజెస్ వేస్తే కూడా మంచి లుక్ వస్తుంది అన్నమాట. ప్లేట్లలో పెట్టి పెట్టండి, బాగుంటుంది చూడండి. ఒకటే ప్లేట్లో ఇప్పిస్తాయి.
ఇంటికి పోయి
చూసారు కదా ఫ్రెండ్స్, ఫుల్ ప్రసాదాలు అయితే వచ్చేసాయి. ఇంకా షాప్కి అయితే వచ్చేసి ఇక్కడ తింటున్నాం అన్నమాట. పెడతారు కదా సో జిలేబీ, చెకోడి, మిర్చి, సొరకాయ గారె, బెల్లం అన్నం, అటుకుల మిక్చర్, బూరెలు, మిరపగారెలు, సేమియా, ఇవి వస్తూ ఉంటే నోరైతే పోతుంది. పులిహోర, పెరుగన్నం, పూర్ణమప్ప, మిక్చర్, అంటే మన శనగలు, అండ్ స్వీట్ అప్ప, పూరి, మామూస్. చూసారా బాగుంది. సో పైన మామూలు పైన నాని ఇదేంటిదే స్వీట్ అప్ప కాదు, ఇది దీని ఏమంటారు, బోండా చిట్టి బోండా, చిట్టి బోండా, కజ్జికాయ, సిరా. అంటే అటుకులు 2-3 రకాలు వచ్చినాయి అన్నమాట. ఇట్లా నార్మల్ అటుకులు దాంట్లో షోదే లేదా మర్చిపోయి. మైసూర్ పాక్, శనగలల్లో 2 రకాల శనగలు, దొడ్డు శనగ ఉంది, కాబోలి శనగ ఉంది. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. ఇది కదా హెల్తీ ఫుడ్ అంటే. వినాయకుడికి అంత పోతే ఎట్లా ఫుడ్ అనుకుంటున్నాయి ఇది కదా. ఇంకా పింక్ దాంట్లో ఎక్స్ట్రా అరటిపండు వచ్చింది. అరటిపండు ఇది రాదా, గులాబ్ జామ్ వచ్చింది. గులాబ్ జామ్ బాదుషా వచ్చింది. ఇదేంటి ఇదిరా ఏమో తెలియదు. మళ్ళీ ఏంటి అవి, ఇవి మొక్కలు వేరే స్వీట్ కార్న్స్ అవి తీసుకొచ్చింది. నిజంగా నాకు అది రాదు. ఇన్ని వెరైటీస్. నాకు పేలాలు రాలేదు. మన ఇద్దరు కలిపి పేలాలు ఉన్నా రాలే. బాగుంది. స్వీట్ అప్ప బాగుంది. సోరకాయ గారెలు, ఇదేనా మరి స్వీట్ లేదు. ఆ ఫేవరెట్ అది. గుర్తొస్తుందా ఇన్ని ఐటమ్ పేర్లలో ఆ పేరు గుర్తొస్తుంది. మా స్వీట్ వినాయకుడు గుర్తమైంది. ఇది బాగుంది. బజ్జీ బాగుంది. నువ్వుల లడ్డు ఇది బాగుంది. టేస్ట్ అదా మస్తు టేస్ట్ ఉంది. మరి రవ్వ లడ్డు రాలేదు నా దగ్గర. నాకు కూడా అంటే అక్కడ ఏమన్నా డబ్బాలు మా మమ్మీ మస్తు చేస్తారు. అమ్మమ్మ నాకు బర్త్డే ఏం చేసింది. కారు చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇవన్నీ తినాలంటే కొంచెం టైం పడుతుంది. సో మేము తినేస్తాం. అంతలోగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో ఏంటి అనుకుంటున్నారా? నెక్స్ట్ డే కుంకుమ పూజ ఉందంట. సో అది కూడా నేను చూపిస్తాను, అది కూడా నేను షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.